రఘురామకృష్ణరాజుకి పెద్ద షాకే తగిలినట్టుంది. నరసాపురం సీటు తప్పనిసరిగా తమకు కావాలని భారతీయ జనతా పార్టీ అడుగుతోంది. ఇవ్వడానికి తెలుగుదేశం కూడా ఫస్ట్ నుంచి ముందుకు సిద్ధంగానే ఉంది. అందుకే తెలుగుదేశం అక్కడ అభ్యర్థులను ప్రకటించాల. అయితే తెలుగుదేశం తన కోటాలో నుంచి కాకుండా తెలివిగా తన మనిషి అయినటువంటి రఘురామకృష్ణరాజుని భారతీయ జనతా పార్టీ కోటాలో సీటు ఇప్పించుకోవాలని చూసింది. ఓ పక్కన గత 2-3 రోజుల నుంచి జరుగుతున్న గొడవ చూస్తున్నాం కదా. ఇప్పటికే హిందూపురం పక్కన పెట్టించి తర్వాత అసలు భారతీయ జనతా పార్టీ మూలాలు ఉన్న వాళ్ళని పక్కన పెట్టేసి బయట నుంచి వచ్చినటువంటి పురంధేశ్వరి, కిరణ్ కుమార్ రెడ్డి, సుజనా చౌదరి, సీఎం రమేష్ ఇట్లాంటి వాళ్ళకి ఇచ్చుకోవడం ఏంటి అన్నటువంటి పాయింట్. అట్లాగే వరప్రసాద్ తిరుపతి, వంగ గీత అరకు నుంచి గీత, ఇట్లా అందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళే. చివరికి ఆ కోణంలో నరసాపురం సీట్ ఒక్కటన్నా మన వాళ్ళకి ఇవ్వాలి అన్నటువంటి పాయింట్ ప్రధానంగా తెర మీదకి వచ్చింది. ఆ నేపథ్యంలో రఘురామకృష్ణరాజుని పక్కన పెట్టి శ్రీనివాస వర్మకి కన్ఫామ్ అవుతోంది అన్నటువంటి పాయింట్ ప్రధానంగా వినబడుతోంది. ఇప్పటిదాకా అది ప్రచారం మాత్రమే. ఇప్పుడు చేతులు ఎత్తేశారు రఘురామకృష్ణరాజు. దానికి జగన్ని తట్టుకోలేకపోయాను అంటూ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా ఒక రకంగా నాకు రావట్లేదు, నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తానో చెప్తానంటూ ఆయన మాటలు ఒక్కసారి విందాం. నాకు నర్సాపూర్ స్థానం జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ వల్ల, ఎందుకంటే సోము వీర్రాజు గారు వారి సాన్నిహిత్యం అందరికీ తెలిసింది. వారి ద్వారా సక్సెస్ అయినట్టుగా నాకు పర్ఫెక్ట్ సోర్స్లో తెలిసింది. While agreeing my small defeat in not getting the seat as of now, చూద్దాం, ఈ స్థానం నుంచే పోటీ చేస్తానా, మరే స్థానం నుంచి పోటీ చేస్తానా అన్నది టైం విల్ టెల్. ఇది ఓవరాల్గా తనకి సీట్ రావట్లేదని స్వయంగా రఘురామకృష్ణరాజు చెప్పడం, ఆ నెపాన్ని జగన్కి సోమవీర్రాజుకి జగన్కి సంబంధం ఉందని చెప్పి ఒక దొంగ నాటకం. అసలు పాయింట్ ఏంటి, అసలు ఆయన ఇంతవరకు భారతీయ జనతా పార్టీలో చేరల. ప్రపంచంలో ఇంతవరకు ఏ పార్టీ వాడు చేయనటువంటి వ్యవహారం ఏంటంటే, నేను నరసాపురం నుంచి పోటీ చేస్తాను, పొత్తులు పెట్టుకోవాలి, ఆ పొత్తుల్లో ఎవరికి ఆ సీట్ వస్తే వాళ్ళు పోటీ చేస్తానంటే ఎంత అవకాశవాద రాజకీయాన్ని ఏ పార్టీ నేను ఒప్పుకుంటుందా? కామన్ సెన్స్ ఉన్నోడికి ఎవరికైనా తెలుస్తుంది అది. కాకపోతే నా స్థాయే వేరు అనుకున్నటువంటి అహంకారం వలన తగిలిన ఎదురు దెబ్బని కవర్ చేసుకోవడానికి జగన్ ఇన్ఫ్లుయెన్స్, సోమవీర్రాజు ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటి ఓ పనికి మాలినటువంటి కథలు చెప్పుకొస్తున్నారు.